హాయ్ హలో అందరికీ అంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నిన్న ఠాగూర్ గారి రచన చలంగారి అనువాదమైన కాన్కా పుస్తకం నుంచి మీకు ఒక కవిత వినిపించాను కదా. ఈరోజు కూడా అందులోంచే మరో కవితతో మీ ముందుకు వచ్చాను. నా కళ్ళ వెనుక కూర్చొని అన్నిటినీ చూసేవాడు ఒకడున్నాడు. యుగాలను ఎన్నిటినో చూస్తున్నాడు అతను. జ్ఞాపకాల తీరాల అవతలి లోకాన్ని చూస్తున్నట్టున్నాడు అతను. ఆ మరిచిపోయిన దృశ్యాలు పచ్చిక మీద మెరుస్తాయి, ఆకుల మీద కంపిస్తాయి. పేరులేని నక్షత్రాల సంధ్య వెలుగుల సమయాల్లో ఏకైక ప్రియావదనాన్ని అనేక కొత్త మేలి ముసుగుల కింద చూశాడు. కనుక అసంఖ్యాక కలయికలతో ఎడబాటులతో అతని ఆకాశం బాధాభరితమైంది. ఈ వసంత మృదు పవనం వేదనావృతమైంది. ఆదినిరుగని యుగాల రహస్య భాషాధ్వనులతో బరువెక్కిన వేదన అది. మాయమైన నా యవ్వన కాలం నుంచి నాకో సందేశం వచ్చింది. ఇంకా ఉదయించని వైశాఖ పరికంపనల్లో నీకోసం కాచుకొని ఉన్నాను. అక్కడ కన్నీటికై చిరునవ్వులు ఫలిస్తాయి. ఇంకా పాడని పాటలతో గడియలు వేదన పడతాయి. వయసు అనే అరిగిపోయిన మార్గం మీద మృత్యుద్వారం గుండా నా దగ్గరికి రా. ఎందుకంటే కలలు మాయమవుతాయి, ఆశలు అణగారిపోతాయి, సంవత్సరమంతా కూడబెట్టుకున్న ఫలితాలు పాడైపోతాయి. కానీ నేను మాత్రం శాశ్వత నిత్య సత్యాన్ని, తీరం నుంచి తీరానికి పయనించే నీ జీవిత యాత్రలో నువ్వు నన్ను తిరిగి తిరిగి కలుసుకుంటావు. చాలా బాగుంది కదా. నాకైతే బాగా అనిపించింది. ఇదంతా మీకు ఒకసారి చదివి వినిపిస్తే బాగుంటుందని మొదలుపెట్టాను. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా అర్థమైందనుకోండి. ఇంకా మంచి మంచి ఇందులో చాలా ఇప్పటి వరకు నేను ఒకసారి చదివిందే, కానీ చదివి వినిపిస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఈ కాన్కా పుస్తకంలోంచి మంచి చిన్ని కవితల్ని మేము ముందుకు తీసుకొస్తాను. సరేనా? నేను మీ శ్రీశాంతి. నమస్తే.